కేటీవీ ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, ప్రకటనకర్తలకు ఉగాది శుభాకాంక్షలు. తెలుగు వత్సరాది ఉగాది. ఉగాది పండుగంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఉగాది అంటే నూతన ఆరంభమని అర్థం. ఇది హిందూ చాంద్రమాన పంచాంగం ప్రకారం సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. ఉగాది పండుగలో వసంతాలకు, పంచాంగానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఉగాది పచ్చడికి కూడా అంతే ప్రాశస్త్యం ఉంది. ఉగాది పండుగ నాడు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. ప్రజలు కుటుంబ సమేతంగా ఘనంగా జరుపుకునే పండుగల్లో ఉగాది ప్రముఖమైంది. తెలుగువారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఉగాది పండుగ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది పండుగ భారతీయ సంస్కృతిలో ప్రత్యేకమైనది. తెలుగు, కన్నడ, మరాఠీ ప్రజలు ఈ పండుగను కొత్త సంవత్సర ప్రారంభంగా భావించి విశేషంగా జరుపుకుంటారు. ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం ద్వారా భవిష్య ఫలితాలు తెలుసుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తారు. పండుగ నాడు ప్రజలు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి దేవాలయ దర్శనం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది ప్రత్యేక వంటకాలను సిద్ధం చేసుకుంటారు. ఇందులో ముఖ్యంగా ఉగాది పచ్చడి ప్రత్యేకం. ఉగాది అంటే కొత్త ఆశలు, కొత్త సంకల్పాలు. ఉగాది పచ్చడి ఈ పండుగకు హృదయంగా చెప్పుకోవచ్చు. ఇది జీవితంలోని మధురమైన చేదు, కారం, పులుపు, ఉప్పు వంటి అనుభవాలను సూచించేలా తయారు చేస్తారు. ఇందులో బెల్లం తీపినిస్తుంది. ఇది జీవితంలోని ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయనేందుకు సంకేతం. వేప పువ్వు చేదునిస్తుంది. ఇది కష్ట నష్టాలకు సంకేతం. మిర్చి కారాన్నిస్తుంది. ఇది సవాళ్లకు సంకేతం. ఉప్పు సమతుల్యతను పాటిస్తుంది. ఇది జీవితం ఎలా ఉండాలో గుర్తు చేసే విషయం. చింతపండు పులుపునిస్తుంది. ఇది ఆశ్చర్యకరమైన అనుభవాలకు సంకేతం. మామిడి తురుము ఒగరునిస్తుంది. ఇది ఆరోగ్యం, అభివృద్ధికి సూచకం. ఇలా ప్రత్యేకమైన పదార్థాలను కలిపి తయారు చేసే ఉగాది పచ్చడి జీవితంలోని అన్ని అనుభవాలను స్వీకరించాలని తెలియజేస్తుంది. ఉగాది పర్వదినాన పూజా కార్యక్రమాలు, పంచాంగ శ్రవణం ముఖ్యమైనవి. ఉగాది సందర్భంగా వివిధ ఆలయాలలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. పండితులు నూతన సంవత్సర పంచాంగం శ్రవణం చేసి రాబోయే సంవత్సరంలో జరిగే ముఖ్యమైన పరిణామాలను ప్రజలకు వివరిస్తారు. ముఖ్యంగా తిరుమల, శ్రీశైలం, కనకదుర్గ ఆలయాల్లో భక్తుల రద్దీ అధికంగా కనిపిస్తుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల విషయానికొస్తే ఉగాది సంబరాల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో కవి సమ్మేళనాలు, హరికథలు, నాటక ప్రదర్శనలు నిర్వహించబడతాయి. ప్రభుత్వ ప్రాంగణాల్లో ఉగాది వేడుకలు అధికారికంగా నిర్వహిస్తారు. వివిధ సంఘాలు, కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఉగాదిని మరింత ఉత్సాహభరితంగా జరుపుకుంటారు. ఉగాది రోజున ప్రజల సందడి, పండుగ ఉత్సాహం చెప్పక్కర్లేదు. పండుగ సందడి బజార్లలో ఎక్కువగా కనిపిస్తుంది. పండ్లు, పూలు, పూజా సామాగ్రి, కొత్త వస్త్రాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు మార్కెట్లకు పోటెత్తుతారు. గృహిణులు సాంప్రదాయ వంటలతో ఇంటిని పరిపూర్ణంగా అలంకరిస్తారు. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉగాది పండుగ ఒక కొత్త ఆరంభానికి సంకేతం. జీవితంలోని మధురానుభూతులను, చేదు అనుభవాలను సమంగా స్వీకరించేందుకు ఇది మనకు గొప్ప సందేశం అందిస్తుంది. కొత్త ఆశలతో, ఆశయాలతో ప్రజలు ఉగాది పండుగను కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలని మీ కేటీవీ ఆకాంక్షిస్తోంది.